హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటాను. ముందుగా అందరికీ అయితే ఆషాఢం శుభాకాంక్షలు. ఆషాఢం స్పెషల్లే గోరింటాకు పెట్టుకోవడం కదా. ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారో నాకు కామెంట్ చేయండి. మేమైతే గోరింటాకు పెట్టుకోవాలని చెప్పి మేమైతే తెంచుకుంటున్నాము. మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఎదురుగానే ఒక అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది చెట్టు. ఆ అమ్మమ్మ నేను ఇద్దరం కలిసి గోరింటాకు అయితే తెంచుతున్నాము. వీడియో తీసింది మా పెద్ద అమ్మాయి మిన్నమ్మ. అందుకని కొంచెం వీడియో అనేది అటు ఇటుగా ఉంది, ఏమనుకోకండి. ఓకే, ఎంతమందికి ఇష్టం గోరింటాకు పెట్టుకోవడం అనేది? నాకైతే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు గోరింటాకు అంటే ఇష్టం. నాకు తోడుగా మా పిల్లలు కూడా, వాళ్ళకి చాలా ఇష్టం గోరింటాకు అంటే. అయినా ఏ ఆడపిల్లకైనా ఇష్టం అయితే ఉంటుంది గోరింటాకు అనేది. వద్దు అనేవాళ్ళు చాలా తక్కువ అసలు. ఇంకా గోరింటాకు తెంపడం అయితే అయిపోయింది. నేను గోరింటాకు తెంపుతుంటే మా పిల్లలు అయితే ఇంటి చుట్టూ ఆగమాగం చేస్తున్నారు. ఇంకా నాకు చాలా అనిపించి వెళ్ళిపోతున్నాను నేనైతే. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈవినింగ్ టైంలో వచ్చినాం. పిల్లలు స్కూల్ నుంచి రాగానే తెంచుకోవడానికి అయితే వచ్చినాము. ఇంకా మా అమ్మ వాళ్ళని కలిసి నేనైతే ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట. 7 o'clock అయితే నేను గోరింటాకుని అయితే మిక్సీ పట్టేసిన. అప్పట్లో రోట్లో నూరేవాళ్ళు, కానీ ఇప్పట్లో ఎవరు నూరుతున్నారండి? అంత ఓపిక కూడా ఎవరికి లేదు కదా. ఇంకా నేనైతే మిక్సీ పట్టేసిన. రుబ్బుతుంటేనే చాలా బాగా అనిపించింది అసలు. చూడండి, రెడ్గా అయిపోతుంది హ్యాండ్ అయితే. మంచిగా మిక్సీ పట్టేసిన నేను. ఇంకా ఏం వేయలేదండి అందులో. కొంతమంది పెరుగు, చింతపండు కూడా వేస్తారు. నేనైతే అలాంటివి ఏం వేయలేదు. ఇంకా మా పిల్లలకి అయితే నేను అన్నం పెట్టేసిన. మా మిన్న అయితే రోజు మా మమ్మీ వాళ్ళ దగ్గర పడుకుంటుంది. మా దగ్గర చిన్న మొక్కతే ఉంటుంది అనమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయడానికి వెళ్ళి తనకి గోరింటాకు పెట్టి నేనైతే వచ్చాను. అప్పటికే మా చిన్నమ్మ ఏడుస్తుంది నాకు కూడా పెట్టు అని. వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకోరండి, మెలకుతోనే ఉంటే ఎమ్మటే తీసేస్తారు. నేను అలా పెట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడానికని వెళ్ళి వచ్చేలోగా మా పాప అయితే ఎమ్మటే వెళ్ళి కడుక్కుందనమాట. అప్పటికి కూడా కొంచెం అయితే రెడ్గా అయిపోయింది. తనైతే అస్సలు ఆగలేదు. ఉబ్బుకి పెట్టుకుంది కానీ ఉంచుకోలేకపోయింది. చేతులు ముడత వస్తుంటే చాలా అనిపిస్తుంది కదా. సో ఇంకా అట్లని కడిగేసుకుంది. జస్ట్ ఒక 5 minutes ఉంచుకుంది అంతే. ఇంకా నేనైతే నైట్ టైంలో లైవ్ చేశాక పెట్టుకున్నా. ఇది నేను కాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్కి నేను పెట్టుకున్నాను. రైట్ హ్యాండ్కి అయితే మనకు పెట్టుకోవడం రాదు కదా. సో మా హస్బెండ్ని పిలిచి తనైతే పెట్టాడు. ఎంతమందికి అదృష్టం ఉంటుందండి అసలు హస్బెండ్తో గోరింటాకు పెట్టించుకోవడం అనేది. నాకైతే చాలా ఇష్టం. మా హస్బెండ్ పెడితే నేను పెట్టుకున్న హ్యాండ్ కన్నా మా హస్బెండ్ పెట్టిన హ్యాండే బాగా పండింది. చూడండి, నేను వీడియోలో కూడా లాస్ట్కి చూపిస్తాను. రైట్ హ్యాండ్ ఎక్కువ రెడ్ అయిపోయింది అనమాట. నాకు మ్యారేజ్ కాకముందు అయితే మా డాడీ పెట్టేవాడు. నేను ఇట్లనే లెఫ్ట్ హ్యాండ్కి కూడా పెట్టుకునేదాన్ని. రైట్ హ్యాండ్కి మాత్రం మా డాడీ పెట్టేవాడు. ఒకప్పుడు మా డాడీ పెట్టేవాడు, ఇప్పుడు మా హస్బెండ్ పెడుతున్నాడు. ఎంతమంది ఆడపిల్లలకి ఇంత అదృష్టం ఉంటుందో కదా అసలు. మా పిల్లలకి కూడా పెడతాడు మా డాడీ. ఇప్పటికీ కూడా చిన్న చిన్న డిజైన్స్ అయితే వేస్తాడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటి మెమొరీస్ లైఫ్లో చాలా బాగుంటాయి కదా. తెలంగాణలో ఆషాఢ మాసం అంటే బిగ్ సెలబ్రేషన్స్ అనుకోవాలి. ఎందుకంటే బోనాలు చాలా బాగా చేస్తారు కదా. ఇంకా ఆషాఢం నుంచి బోనాలు స్టార్ట్ అనమాట. అక్కడ సిటీలో అయిపోయాక ఇంకా శ్రావణ మాసం వచ్చేలోగా ఊర్లలో కూడా బోనాలు చేస్తారు. మా ఊర్లో కూడా మేము బోనాలు చేస్తాం. శ్రావణ మాసం ఎండింగ్లో వస్తుంది మాకైతే. మా ఆయనకైతే చాలా ఓపిక తక్కువ అండి. అయినా సరే నా కోసం కూర్చొని అంత ఓపికతో గోరింటాకు పెడుతున్నాడు. గోరింటాకు పెట్టాలంటే చాలా ఓపిక ఉండాలి. తను ముందే ఇప్పుడిప్పుడే ట్రై చేస్తుంది కదా, పెట్టడం రావట్లేదు. అయినా కూడా ఏదోలా అయితే పెట్టేస్తున్నాడు నా హ్యాపీనెస్ కోసం. ఇంకా మధ్యలో రౌండ్ పెడుతూ అంటున్నాడు, నువ్వు చూడు ఎలా పెట్టుకున్నావో, నా చూడు ఎంత రౌండ్గా వచ్చిందో అని నాకైతే కామెంట్ చేస్తున్నాడు. నా వీడియో చూసి ఎంతమందికి నచ్చిందో మీరైతే కామెంట్ చేయండి. నాకు ఎలా పండిందో కూడా నేనైతే లాస్ట్కి చూపిస్తాను వీడియోలో. నైట్ అంతా అలాగే ఉంచుకున్నాను. మార్నింగ్ లేచేసరికి అయితే ఎండిపోయిందనమాట అది. ఇంకా నేనైతే పీకేసి కడుక్కున్నాను. చూడండి, మార్నింగ్ లేచేసరికి ఎట్లా ఎండిపోయిందో. బాగా అయింది, ఎర్రగా అయింది. ఏ మందులో వేయకున్నా సరే ఇట్లా పండిందనమాట. చూడండి, నాకైతే బాగానే పండింది, పర్లేదు. పొద్దున్నే నిద్ర ముఖం అది.
ఇది ఆషాఢం గోరింటాకు వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.